హాయ్ అండి, నేను మళ్ళీ చేదు బెత్తులు వీడియోతో వచ్చేసాను. చేదు బెత్తులు తెలుసు కదండి, చిన్న చిన్న చేపలు ఇవి చేదు బెత్తులు అంటారు. వీటిని చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ చేపలు చేయడం కష్టం కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంటి పసుపు ఉప్పు పెరిగేసి కడిగేసానండి. ఇప్పుడు కూర అయితే చేసేస్తున్నాను. చూడండి, కూర ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇందులో కొంచెం పసుపు వేయాలండి, కొంచెం కారం, కావాల్సిన సామాగ్రి చెప్పలేదు కదా, కారం, పసుపు, ఉప్పు, చింతకాయ పేస్ట్ అండి. చింతకాయలు ఇలా పేస్ట్ చేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చండి. ఎప్పుడైనా అప్పుడు దొరకవు కానీ బాగుంటుంది. ఇప్పుడు ఇది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కలిపి గ్రైండ్ చేశానండి. కారం, కొత్తిమీర కావాలి, పుదీనా కోసుకొచ్చేసాను, కొంచెం పసుపు. చాలా సింపుల్గా ఉంటుందండి ఈ కర్రీ. చూడండి, ఇందులో వేసేస్తున్నాను చేపలని. చాలా సింపుల్ కర్రీ అండి ఇది. చాలా సింపుల్ అంటే సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఉప్పు పసుపు వేసి ఇలా రాసేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేయాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసేయాలండి. వేసి ఇలా ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి చేతి బెత్తులు. ఇది కొంచెం 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు వాటర్ పోయాలి. ఇందులో పొయ్యి మీద పెట్టకూడదండి, ఒకేసారి పొయ్యి మీద పెట్టాలి. వాటర్ వేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఎంత కావాలంటే అంత చింతకాయ పేస్ట్ వేసుకోవాలి. కూరకు సరిపడా, చేదు బెత్తులకు సరిపడా ఒక గరిటె అయితే సరిపోద్దండి. 2 గరిటెలు చిన్నగా వేసాను, పెద్ద అయితే ఒక గరిటె. కలిపేసుకోవాలండి. దీన్ని పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకునే ముందు ఏం వేసుకోవాలి చెప్తాను. చేదు బెత్తులు చింతకాయ కూర రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. స్టవ్ వెలిగించుకోవాలి. ఇవి బాగా దీన్ని పెట్టేసుకోవాలండి. 10 నిమిషాలు అలా ఉంచేసేయాలి. 10-15 నిమిషాలు ఉంచేస్తే చేదు బెత్తులు చింతకాయ తయారైపోతే కొద్దిగా వేసుకోవాలండి. వేసుకుని ఉడకనివ్వాలి బాగా. చింతకాయ చేదు బెత్తుల కర్రీ ఇది తయారైపోయిందండి. చూడండి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చూడండి, చింతకాయ, చిన్న చేపలు, చేదు బెత్తులు అంటే తెలుసు కదండి, గెరల్లో పడితే చాలా బాగుంటాయి. చిన్న చిన్న చేపలు. చేపల ముళ్ళు చూసుకోగలదండి, ముళ్ళతో సహా తినేయచ్చు. చాలా బాగుంటుంది, ముళ్ళు కూడా మంచిది. చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగా చూసారా, చింతకాయ చేదు బరుగులు అండి. చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో మీరు చింతకాయ చేదు బరుగులు కూర చేసుకుని ఎంజాయ్ చేయండి.